అన్నలు యోసేపుని గుర్తించలేకపోయారు. బట్ యోసేపు అన్నలను గుర్తించాడు. అన్నలు తప్పు చేశారు, వారు క్షమించబడాలి. వారిని చెరసాల్లో పెట్టించుకొని కష్టం రప్పిస్తాడు. ఎందుకని? ఏ విధంగానైనా తన గుర్తొచ్చి, అరే మనము తమ్ముడు పట్ల తప్పు చేసావురా, కాబట్టి మనకి శిక్ష వచ్చిందిరా అని, ప్రభువా మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడతారని కొన్ని శిక్షల గుండా నడిపిస్తాడు యోసేపు అని కోరుకుంటున్న లక్ష్యం ఎంత గొప్పదండి. నీకు ఈ భారం ఉండాలి. ఎదుటి వ్యక్తి రక్షింపబడలేదు, ఎదుటి వ్యక్తి దేవుడిని తెలుసుకోలేదు, ఎదుటి వ్యక్తికి ఇది యేసయ్య తెలియదు. కాబట్టి ఆ యేసయ్య దగ్గరికి మనం నడిపించే వారిగా ఉండాలి. యోసేపు చూడు ఏమనుకుంటున్నాడు, అరే తప్పుదమ్ము చేశారు వీళ్ళు, ఈ తప్పుదమ్ముతో చచ్చిపోతే నిత్య జీవానికి వస్తారా? రారు, వీరు క్షమించబడాలి అని చెరసాలలోకి పంపించాడు. ఇంత మంచి మనసు యోసేపులో ఉంది. ఇంత మంచి మనసు నువ్వు కలిగి ఉండాలి. మరి ఆ భారం నీకు నాకు లేదా?